ఆరోగ్య బీమా ఈ పేరు వినగానే ఒక పెద్ద కన్ఫ్యూజన్ కదూ. ఏ పాలసీ తీసుకోవాలి, ఏది వద్దు, అబ్బో ఒక చిక్కుముడి లాంటిది. కానీ కంగారు పడకండి, ఈరోజు మనం ఆ చిక్కుముడిని విప్పి మనకి ఏది బెస్ట్ పాలసీయో తేల్చేద్దాం. మార్కెట్లో చూస్తే 31కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీలు, వందల కొద్ది పాలసీలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. వీటిలో మనకు కావాల్సింది వెతకడమంటే గడ్డివాములో సూది వెతికినట్టే ఉంటుంది కదా. చూడండి, ఈ కన్ఫ్యూజన్ మనకి మాత్రమే కాదు, చాలామందికుంటుంది. అందుకే మేం చాలా రీసెర్చ్ చేసి ఈ మొత్తం ప్రాసెస్ని మీకోసం చాలా సింపుల్గా మార్చేశాం. సరే, ఇంక లేటొద్దు, రాబోయే ఓ 5 నిమిషాల్లోనే మన ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పాలసీ ఏదో కనిపెట్టేద్దాం. రెడీనా? మొట్టమొదట అసలు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, దేవుడి దయ వల్ల అంతా బాగుండాలి, కాని అనుకోకుండా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఒకే ఒక్క హాస్పిటల్ బిల్లు మనం పిల్లల చదువులకో ఇంటికో కష్టపడి దాచుకున్న సేవింగ్స్ మొత్తాన్ని క్షణాల్లో ఆవిరి చేసేయగలదు. ఆ రిస్క్ గురించే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక సూపర్ హీరోలా వస్తుంది. మన కష్టార్జితాన్ని, మన కలల్ని, ఇలాంటి ఊహించని వైద్య ఖర్చుల బారి నుంచి కాపాడే ఒక ఫైనాన్షియల్ షీల్డ్ అన్నమాట. సరే, ఇన్సూరెన్స్ ముఖ్యమని అర్థమైంది. కానీ ఇన్ని కంపెనీల్లో ఏది నమ్మకమైనది, దాన్నెలా తేల్చాలి? దీనికోసం మేమొక పక్కా ఫిల్టర్ ప్రాసెస్ ఫాలో అయ్యాం. మీ ముందు ఏంటో చూద్దామా? ఒక కంపెనీని జడ్జ్ చేయడానికి ఒక ముఖ్యమైన మీటరుంది. అదే ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో లేదా ఐసీఆర్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ప్రీమియం రూపంలో వసూలు చేసిన ప్రతి 100 రూపాయలకి క్లెయిమ్స్ రూపంలో ఎంత తిరిగి చెల్లిస్తోంది అని. ఇది ఒక 80-85% ఉందంటే ఆ కంపెనీ చాలా మంచిదని అర్థం. ఈ చార్ట్ చూడండి. హెచ్డిఎఫ్సి ఎర్గో 86%, ఐసిఐసిఐ లోంబార్డ్ 83%. ఇవి చాలా హెల్దీ నంబర్స్. అంటే వీళ్లు క్లెయిమ్స్ వచ్చినప్పుడు డబ్బులు సరిగ్గా చెల్లిస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఐసీఆర్ బాగున్న కంపెనీలకి కంప్లైంట్స్ తక్కువగా ఉంటాయి. చూడండి, హెచ్డిఎఫ్సి ఎర్గోకి ప్రతి 10,000 క్లెయిమ్స్కి కేవలం 7 కంప్లైంట్స్. అదే కొన్ని కంపెనీలకి 40 దాకా ఉన్నాయి. ఈ తేడానే గమనించాలి. ఇదే ఒక మంచి కంపెనీని యావరేజ్ కంపెనీ వేరు చేసేది. బెస్ట్ కంపెనీలను షార్ట్ లిస్ట్ చేశాం. ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేసే పాలసీల్లో మనం అస్సలు మిస్ కాకూడని, తప్పకుండా చెక్ చేయాల్సిన ఫీచర్స్ ఏంటో చూద్దాం. చాలామందికి వచ్చే డౌట్, ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవాలా, ఫ్యామిలీ ఫ్లోటరా అని. ఫ్యామిలీ ఫ్లోటర్ చాలాసార్లు బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ప్రీమియం తక్కువ. లాజిక్ సింపుల్, ఫ్యామిలీలో అందరూ ఒకేసారి హాస్పిటల్లో చేరే ఛాన్స్ చాలా తక్కువ కదా. అందుకే ఒకే పాలసీని అందరూ షేర్ చేసుకోవచ్చు. ఒక మంచి పాలసీ కొనేటప్పుడు ఈ లిస్ట్ చెక్ చేసుకోండి. రూమ్ రెంట్ మీద లిమిట్ ఉండకూడదు అస్సలు. అలాగే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్, అంటే మన పాలసీ అమౌంట్ అయిపోయినా మళ్ళీ అదే ఏడాదిలో రీఫిల్ అవ్వాలి. ఇవి నాన్ నెగోషియబుల్ ఫీచర్స్, వీటిలో రాజీపడొద్దు. ఈ 2 పదాలు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. కోపేమెంట్ అంటే ప్రతి బిల్లులో మనం కూడా కొంత పర్సెంటేజ్ కట్టాలి. ఇది అస్సలు వద్దు, ఇది మన కవరేజ్ని తినేస్తోంది. ఇక డిడక్టబుల్ అంటే సంవత్సరానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వరకు మనం కట్టుకుని ఆ పైన అయ్యే ఖర్చు కంపెనీ చూసుకుంటోంది. ఇది పెద్దవాళ్లకి ప్రీమియం తగ్గించుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు. సరే, ఫీచర్ల గురించి అంతా తెలిసింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన పార్ట్, మన ఫ్యామిలీకి, మన అవసరాలకు ఏ పాలసీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో తెలుసుకుందాం. మీరు యంగ్గా, హెల్దీగా ఉన్నారు, పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే మ్యాక్సిమం బెనిఫిట్ కావాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ చూడండి. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే ఫస్ట్ డే నుంచే 20 లక్షల కవరేజ్ ఇస్తుంది. అద్భుతం కదూ. ఇక ఐసిఐసిఐ, ఆదిత్య బిర్లా లాంటి కంపెనీలో ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఉంది. అదే రైడర్స్. కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కడితే షుగర్, బీపీ లాంటి ముందు నుంచి ఉన్న జబ్బులకు కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా వెంటనే కవరేజ్ పొందొచ్చు. ముఖ్యంగా మన తల్లిదండ్రుల కోసం, ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ల కోసం ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే మణిపాల్ సిగ్నా ప్రైమ్ పరం ప్లాన్. దీని ప్రత్యేకత ఏంటంటే జీరో వెయిటింగ్ పీరియడ్. దాదాపు ఏ జబ్బుకైనా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. యంగ్ అండ్ హెల్తీ ఫ్యామిలీకి హెచ్డిఎఫ్సి ఎర్గో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్కి మణిపాల్ సిగ్నా, ఇక మెటర్నిటీ కోసం ప్లాన్ చేసే వాళ్లకి నివాబూపా. ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లకు పాలసీలున్నాయి. అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా పాలసీ కొనేటప్పుడు
క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా స్మార్ట్గా ఎలా ఉండాలో కొన్ని టిప్స్ చూద్దాం. ఈ 3 విషయాలు గోల్డెన్ రూల్స్ లాంటివి. 1. ఫామ్ నింపేటప్పుడు ముందు నుంచి ఉన్న జబ్బుల గురించి అస్సలు దాచొద్దు, నిజం చెప్పండి. 2. పాలసీ వచ్చాక 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో పాలసీ డాక్యుమెంట్ మొత్తం చదవండి. 3. టైంకి రెన్యువల్ చేసుకోండి. ఈ 3 పాటిస్తే క్లెయిమ్ టైంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఉత్తమ పాలసీ అంటే కేవలం ఎక్కువ ఫీచర్లుండటం కాదు. మనకు అవసరమైనప్పుడు మాట మీద నిలబడి క్లెయిమ్ డబ్బులు సరిగ్గా చెల్లించే కంపెనీయే బెస్ట్ పాలసీ. వాళ్ల ట్రాక్ రికార్డ్, తక్కువ కంప్లైంట్స్ అవే ముఖ్యం. మన కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. దానికి సరైన రక్షణ కల్పించామా లేదా అన్నది మనమే ఆలోచించుకోవాలి. అది సురక్షితంగా ఉందా? మీకు ఉపయోగపడే సమాచారం, కొత్త విషయాలు, అప్డేట్స్ కావాలంటే ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఇన్ఫోను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.